థియేటర్ చూడటానికి వచ్చావా పార్టీ ఆడటానికి వచ్చావా? గట్టిగా స్టూల్ కదిపానుకో కింద పడి ఏకంగా పైకే పోతాం. ఒరేయ్ ఫోన్ లేరా పెద్దోడా, ఏదో పెద్ద ఆయన. బూజుదులు వాళ్ళు ఎంతమంది ఉంటారా? వాట్ డు యు మీన్? ఇంగ్లీషు నేను కాదు. చూడ్డానికి భువనగిరి కోట మహారాజులా ఉన్నారు. మా కోట బూజ మొత్తం తెలుపటానికి మా కోసే గారు మొత్తం ఖర్చు చేసి లాస్ వచ్చి ఇంత మాదిరి బూజు తెలుపు ఉద్యోగం చేయించడా. బూజుదులు వాళ్ళు ఎంతమంది ఉంటారా? వాట్ డు యు మీన్? ఇంగ్లీషు చిన్నడా త్వరగా రారా. వచ్చేసా మామయ్య. డాంట 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 డాయ్. అమ్మా నాన్నకి ఈ టైంలో నా అవసరం చాలా చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే టాబ్లెట్లు మందులు ఇవ్వాలి కదా. నువ్వు మీ నాన్నకు మందులు ఇస్తావో వాళ్ళు తెచ్చుకున్న మందు నువ్వు పుచ్చుకుంటావో నాకు బాగా తెలుసు. నోరు మూసుకొని లోపలికి వెళ్ళిపోయి పడుకో. బయటికి వెళ్ళావంటే కోళ్ళు ఇరగొడతాను. నువ్వు కాళ్ళు ఇరగొట్టినా బొర్ర బదులు కొట్టినా నేను అక్కడికి వెళ్ళి నాన్నకు మందులు ఇవ్వాల్సిందే. తల్లిదండ్రులు నాకు దైవంతో సమానం. అమ్మ నాన్న నాకు 2 కళ్ళు. ఒక కన్నుకు సైట్ వచ్చినా కళ్ళజోడు పెట్టుకోవాల్సిందే. నువ్వెన్ని చెప్పినా సరే నేను అక్కడికి వెళ్ళాల్సిందే. నాన్న నాన్న చూశారు కదత్తయ్య, బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు మందు కనపడితే చాలు గ్లాసులు పట్టుకుని పోసుకోల్ కబుర్లకి రెడీ అయిపోతారు. మగబుద్ధి. కొట్టుకు చచ్చే శత్రువులు కూడా ఒక్కసారి మందు తాగినారంటే ఫ్రెండ్స్ మాదిరిగా మారుతురు. సొంత ఫిలాసఫీలు చెప్పకు. నువ్వు చెప్పింది నిజమైతే ఇండియా పాకిస్తాన్ వాళ్ళకి బార్డర్ లో మందు పార్టీ ఇస్తే 2 దేశాలు కలిసిపోతాయా? బాగా చెప్పావమ్మా. మందు కొడితే శత్రువులు మిత్రులు అవడం కాదు, మంచి మిత్రులు కూడా కొట్టుకొని శత్రువులు అవుతారు. మందు చూడే బాగా పితృద్రోహి. ఏం మొహం పెట్టుకుని మళ్ళీ వచ్చారా? పోదలగే. వేరే వాళ్ళ మొహం పెట్టుకుని వస్తే మీరు గుర్తుపట్టకుండా మెడబెట్టుకుని బయటికి తోసేస్తారని నా మొహం పెట్టుకుని వచ్చా. కావాలంటే చూడు. అయినా నన్ను బయటికి పొమ్మంటారేంటి? పొద్దున్నే రెచ్చిపోయి ఎక్స్ట్రా చేసావు కదరా, ఇప్పుడు చీకటి పడగానే మా పక్క వచ్చారు. అప్పుడంటే తెలియక తప్పు చేశాను. ఆ తప్పును సరిదిద్దుకుందామని ఇప్పుడు వచ్చాను. రాయ్, నువ్వు తప్పు దిద్దుకోవడానికి రాలేదా? తప్పదాగి పడిపోవడానికి వచ్చా. పగిలిన గ్లాస్ ని ఇంకా ఇంకా పగలగొట్టకండి. మీ మంచి మనసుతో దాన్ని అతికించి ఆదరించండి. తాగిన తర్వాత వాగలుస్తాడు వాగుడు. మా పెద్దమ్మ పిల్ల ఇప్పుడు వాగుతాడేటబ్బా. ఇది వాగుడు కాదు, నిజం. మన మగజాతి మీద ఒట్టేసి చెప్తున్నా. ఈ భూమి మీద మగోళ్లే బెస్ట్, ఆడోళ్ళంతా వేస్ట్. ఆ ముక్క ఇక్కడ కాదు, అదిగో అక్కడ అక్కడ చూసి చెప్పు. అమ్మో, ఇప్పుడు టెంప్టైన్ నోట్ జారానంటే అమ్మ రేపు ఉతికి ఆరేస్తుంది. వద్దు. నువ్వు నిజంగా మొగోడేదే ఆ ముక్క అదిగో ఆడాలకి హరీష్ చెప్పరా. టైం చూసి ఇరికిస్తున్నానంటే మన గురించి మనకు తెలిస్తే చాలు కదా, అవతల వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏంటి? నీ చావు తెలివితేటలు చూపించావంటే సాగు కొట్టి చెవులు పూసేస్తా. నీకు పెగ్గు కావాలంటే ఈ వాగుడంతా అక్కడ వాగు. అక్కడ ధైర్యంగా సొల్లు మా
పిల్ల ఇటే బరువు ఎక్కువ ఉంది. లేడీస్ బెస్ట్, జెంట్స్ బెస్ట్. పోయండి చెప్పండి. బాబాయ్ తొందర పోయింది బాబాయ్. అనవసరంగా వాళ్ళని రెచ్చగొడుతున్నామేమో. వాళ్ళ పార్టీని మనం చెడగొట్టి మనం కాదు, మేము. ఇట్స్ మీ. అదే మీరు చెడగొట్టినట్టు మన పార్టీని కూడా వాళ్ళు చెడగొడతారేమో. వాళ్ళు చెడగొడతారని భయపడుతున్నావా? చెడగొట్టమని క్లూ ఇస్తున్నావా? ఛీ, వాళ్ళు చెడగొడతారని భయపడుతున్నాను. వాళ్ళు ఆడోళ్ళు ఈడోళ్ళు చెడగొట్టడం వాళ్ళకి ఫుల్గా తాగేసాం. ఆల్ హ్యాపీ. మరి ఫుడ్ సంగతి ఏంటి? హైదరాబాద్ స్పెషల్ మరి ఇంకెందుకు ఆలస్యం? నేను చేస్తా. అత్తయ్య వాళ్ళేనా తినేది? మనమేమైనా తక్కువ తిన్నావా? తక్కువ తినడం ఏమిటే? అసలు మనం ఎక్కడ తిన్నాం? అదే అంటున్నాను, మనం కూడా బిర్యానీ ఆర్డర్ ఇద్దాం. వాళ్ళలాగా తాగలేం గాని తినగలం కదా. ఇవ్వు ఆర్డర్. అత్తగా ఇది నా ఆర్డర్. ఓకే అత్తయ్య. తొందరగా టెండర్ రా. అబోయ్, వీళ్ళు తినే విందు భోజనం చూసి మనం కుళ్ళుకుంటామని ఎలా ఫీలింగ్. అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్ ఇస్తే అటు తీసుకున్నాడు పొమ్మని ఉంటాడు. చచ్చినట్టు పచ్చడి బద్దలు వేసి అంటున్నారు. పొట్టి చిదంబరం నాన్న. నా ముద్దుల కోడలా. రే ముసలాడా, నా ముద్దుల కోడలు. ఇంత ఎక్కుతుందేమిట్రా ఇది? వీళ్ళకి ఈ టైంలో మంది ఎక్కడ దొరికింది? దొరకడానికి టైమింగ్స్ ఉన్నాయి, మందు దొరకడానికి టైమింగ్స్ ఉన్నాయి. 24 hours అవైలబుల్. మనం ఫీల్ అవ్వాల్సింది వాళ్ళకి మందు ఎక్కడ దొరికిందా అని కాదు, వాళ్ళు మంది ఆగడం ఏంటా అని. ఇల్లంతా తిరిగిపోతుంది. ఏముంది ఇందులో తెలియదు గాని నాకైతే ఎట్లా అవుతా ఉంది. అన్న, వీళ్ళు మనల్ని కావాలని రెచ్చగొడుతున్నారు. మన్మథ రాజా, మన్మథ రాజా కానీ వాళ్ళ తీయద్దు. మన్మథ రాజా ఏం చేద్దాం? మనం రెచ్చిపోయి కుమ్మేదా? నీకు అంత సీన్ లేదులే. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళావనుకో, వాళ్ళే నిన్ను పైగా మందు మంట మీద ఉన్నా. నా గురించి నాకు బాగా తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. నేను కుమ్మేదామన్నదే ఆళ్ళ కాదురా, మందురే. మళ్ళీనా? Yes. రాజ్యా మందురే. Silence. Right. మన మగళ్ళరా అంటే మహారాజులు. We are kings. Right, పెద్దడా ఆమ్లెట్ లే. నేనేనా? అంతే. కోడలు పిల్ల
అర్థమైంది అత్తయ్య, మనం కూడా ఆమ్లెట్ వేసుకుందాం. నార్మల్ ఆమ్లెట్ వద్దు, మసాలా దట్టించి మసాలాతో తీసుకురామ్మా. అత్తయ్య, ఆమ్లెట్. ఆమ్లెట్ పెద్దడా త్వరగా రారా. ఆమ్లెట్. ఇదిగో ఆమ్లెట్, స్పెషల్ ఆమ్లెట్. ఇది ఆమ్లెట్. కోడలి పిల్ల, మందు మళ్ళీ పోయి మళ్ళీ తాగుదాం. మందు ఎక్కువైనట్టుంది నాన్న. మంది ఎక్కువ కాదురా పెద్దోడా, మ్యాటర్ తెలిసి. మ్యాటరా ఏంటది? వాళ్ళు తాగేది మందు కాదు, కూల్ డ్రింక్. మనల్ని నేర్పించడానికి మందు కలర్ ఇచ్చారు. మా ఆవిడకి స్ప్రైట్ తప్ప వేరే ఏ కూల్ డ్రింక్ తాగే అలవాట్లేదు. కావాలంటే ఒక్కసారి షార్ట్ రివైండ్ చేసి చూసుకోండి. ఏది ప్లే చేయి. 1 సెకండ్. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. ఏంటి మేడం ఓన్లీ పురకాలే ఆర్డర్ ఇచ్చారు? మనిషి అనేవాడు ఎవడని ఇంత తింటాడు. మరి ఇంత తినే వాళ్ళని ఏమంటారు? గ్యారంటీగా మనుషులను మాత్రం అనరు. పొట్లాలు పట్టుకొచ్చి ఫ్లాట్లలో ఇచ్చాడు. నీకు ఈ క్వశ్చన్లు అవసరమా? ఏదో డౌట్ వచ్చి అడిగాను సార్. అయ్య బాబోయ్, ఇప్పుడు డౌట్ ఏం అడగలేదు కదా సార్. ఈ బిల్లు ఏంట్రా? పులకాల బిల్లు సార్. పూలకాలు ఎక్కడరా? మేడం గారికి ఇచ్చాను సార్. మరి బిల్లు నాకు ఇస్తున్నావేంట్రా? పార్సల్ ఎక్కడ, బిల్లు ఇక్కడ. అడ్డమైన బిల్లు నాకు అంటగట్టాలని చూస్తే అడ్డంగా నరికేస్తాను. నా బిల్లు వాడికిచ్చి నన్ను అడ్డమైన దాన్ని చేస్తా. దాంతో నన్ను వాడు అని పిలిపిస్తావరా? వాడు నన్ను అది అంటే తప్పలేదు గాని నేను వాడిని వాడు అంటే మాత్రం పౌరుషం పొడుచుకొచ్చిందా? వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాబట్టి తిట్టుకోవడానికి ఓ రీజన్ ఉంది. వాళ్ళిద్దరు నన్ను కొట్టడానికి రీజన్ ఏంటబ్బా? అయ్య బాబాయ్, వాళ్ళిద్దరు మళ్ళీ బయటకు వస్తే నేను మళ్ళీ ఇక్కడ ఉన్నందుకు నన్ను వాయించేస్తారు. చెంపు జిలాని. పొద్దున్న ఆడవాళ్ళ జీవితం ట్యూబ్ లేని టైర్ లేని, బెల్లం లేని జీవితం ట్యూబ్ టైర్ లేని బస్సు దొంగనా కొడక. అదే పొద్దున ఆకలేసి వాగేశాను. నువ్వేమో ఆ వాగుని పట్టుకుని ఆడాడుతున్నావు. అయినా ఆడదంటే టైర్లో మేక్ లాంటి, బెల్లం అంటే బస్సులో బాంబు లాంటిది. అవునా? అయితే నువ్వు మాతో ఉండాలంటే నువ్వు పని చేయాలి. ఏంటా పని? ముందు ఆర్డర్లో పెట్టే, తర్వాత పెగ్గు కొట్టు. అదే
నా మొహం మీద కాకిరెట్టయ్యా. ఇదిగో బావా బిర్యానీ దా కొమ్మ. వద్దు బావా, నేను బిర్యానీ తినలేను. ఎందుకు బావా? నాకు మొట్టమొదటిసారి బిర్యానీ తినిపించింది ఎవరో తెలుసా బావా? ఎవరు బావా? మీ చెల్లి బావా. ఓ ఫ్లాష్ బ్యాక్. అవును బావా, ఈ బిర్యానీ చూస్తుంటే మీ చెల్లె గుర్తొస్తుంది బావా. అది అక్కడ తిన్నదో లేదో తెలియకుండా నేను ఈ బిర్యానీ తినలేను. ఓ సెంటిమెంటా? ఆయన పులకాలు అతను మా మొట్టమొదటి పరిచయం పుల్కాతోనే స్టార్ట్ అయింది. పుల్కా చూస్తుంటే మీ చెల్లె గుర్తొస్తుంది బావా. పుల్కా మీ చెల్లి, మీ చెల్లె పుల్కా. ఆవిడ తినకుండా నేను తినలేను బావా. పోరి పెరుగన్నం తిన్నానా? పెరుగన్నం చూస్తుంటే మీ అమ్మ ప్రేమ, మా అమ్మ ప్రేమ గుర్తొస్తుందిరా. ఓ తల్లి సెంటిమెంటా? నీకుదా ఏమైంది అల్లుడు? మీ అమ్మాయి గుర్తు వస్తుంది మామయ్య. ఏ అంటే ఏం చెప్పను, గుర్తు వస్తుందంటే గుర్తు వస్తుంది అంతే. ఓ నీకు కూడానా? ఏ అంటే మీ అమ్మాయికి బిర్యానీ అంటే ప్రాణం. ఓ తనకి ప్రాణమైన బిర్యానీ నా ప్రాణమైన మీ అమ్మాయి తినకపోతే నా ప్రాణం పోయినా నేను తినలేను. తింటే ఇద్దరం కలిపే తినాలి అంతే. నాకు వద్దు, వద్దు. గొప్ప మొత్తం సెంటిమెంట్ దా నిండిపోయినదే. మీ మామయ్య గారు మందు తాగితే ఏమీ తినరమ్మా, అలాగే పడుకుంటారు. ఏదో ఒక రకంగా నేనే తినిపియాలి. కొంప తీసి ఇప్పుడు వెళ్ళి తినిపిస్తారా ఏంటి? చచా, వాళ్ళకే నా పౌరుషం, మనకు లేదా? అక్కడికి వెళ్లేదాన్ని అయితే నిన్ననే వెళ్లేదాన్ని. సరే, ఇందా కూల్ డ్రింక్లు ఎక్కువ తాగేశాను, నాకు ఆకలిగా లేదు. నేను వెళ్ళి పడుకుంటాను, మీరు తినేసేయండి. అత్తయ్య తినకుండా నేనెలా తింటాను? నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు తినేసి పడుకో. రంగనాయకి, నిజంగా చెప్పు, మీ అత్తయ్య తినడం లేదని తినడం లేదా? లేదా మీ ఆయన తిన్నాడా లేదా అని డౌట్ తో తినడం లేదా? నీకు బిర్యానీ చూసినా ఏమి గుర్తొచ్చినది నాయన? నాకుదా బిర్యానీ చూసినా ఏమి గుర్తురాట్లేదు నాయన. మరి రే పెద్దోడా, రే చిన్నోడా, లేవడరా, లేవండి. రే పెద్దోడా, లేవరా. ఆహా, ఈ ఒక్కరోజు గడిచిపోతే మన మగజాతి పరువు నిలిచిపోద్ది. మన పిల్లలు మనం చెప్పిన మాట వింటూ మన చెప్పు చేతల్లో ఉంటారు. గుడ్ మార్నింగ్ బావా. అదేంటి బావా డల్గా ఉన్నాం? ఈ రోజుతో ఆ ఆడపిశాచాల మీద మాకు పూర్తి పవర్స్. అది తప్పు బావా. అదేంటి బావా? ఆడవాళ్ళైనా పిశాచులు కాదు బావా, దేవతలు మాదిరి. సృష్టికి మూలందా ఆడది. ఆడవాళ్ళు లేకపోతే మనందా లేము. ఏం మావయ్య పొద్దున్నే ప్రవచనాలు చెప్తున్నావు? రాత్రి గీతోపదేశం అయిందా? లేకపోతే టీవీలో మాతృదేవోభవ సినిమా చూసావా? ఇల్లే ఆడవాళ్ళలో అమ్మదా చూశాను, మీరుదా చూడండి.
పెట్టండి, వద్దనకండి. వద్దే. తినరా నాన్న, బంగారు కొండ కదూ. పట్నాన్న వద్దామా. పెరుగన్నా వద్దనకరా, పట్రా. తిన్నానా అత్తయ్య అబ్బే ఏం లేదమ్మా, ఇందాక బాత్రూమ్ వెళ్తూ ఉంటే ఆకలి ఆకలి అని ముగ్గురు కలవరిస్తూ వినిపించింది. ఏదో 2 ముద్దలు పెడదామని వచ్చానమ్మా. అవును, నాకు ఆ కలవరింతలు వినిపించాయి, అందుకే వచ్చాను. అందుకే అంటారు, అమ్మని మించిన దైవం లేదని, భార్యను మించిన ఆప్యాయత లేదని. మీ అబ్బాయికి నేను తినిపిస్తాను, మీరు మావయ్య గారికి బావగారికి తినిపించండి. ఆ రాహుల్, గెలుస్తామని పంతం పట్టి పందెం కట్టిన మనం దిగొచ్చి ఓడిపోయాం కదత్తయ్య. మన అనుకున్న వాళ్ళ దగ్గర ఒక్కోసారి గెలిచినప్పటికంటే ఓడిపోయినప్పుడే ఆనందంగా ఉంటుందమ్మా. ఒక రకంగా ఆ ఓటమి కూడా గెలుపు లాంటిదే. వాళ్ళు తిన్నారో లేదోనని రాత్రి మనం పస్తులు పడుకుంది. అంటే మగాళ్ళుగా మన ప్రేమ అక్కడతో ఆగిపోయింది. కాని వాళ్ళు మనం ఖచ్చితంగా తినలేదని గ్రహించి వాళ్ళింట్లోకి వాళ్లే దొంగల్లా వచ్చి మన కడుపు దాని నింపుదా వెళ్ళారు. ఇప్పుడుదా చెప్పండి, ఎవరుదా గొప్ప? చిన్నోడా పెద్దోడా పదండ్రా, మనం ఓడిపోయామని మనస్ఫూర్తిగా ఒప్పుకుందాం. పదండి, పదలను రండి.